నమస్కారం అండి. వెల్కమ్ టు సుధా న్యాచురల్ హీలింగ్. ఈరోజు మనము డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏంటి? ఈ డయాబెటిస్ చాలా రోజులుగా ఉండి, అంటే చాలా ఏళ్ళగా మనకి డయాబెటీస్ ఉండి, దానివల్ల ఏమవుతుందంటే మన నర్వ్స్ అంటే నరాలన్నీ వీక్ అవుతాయండి. దానివల్ల ఏమవుతుందంటే కాళ్ళల్లో మంట పుట్టడం, అంటే మనకి నంబ్నెస్ రావడం, అంటే సెన్సేషనే ఉండదు. అలా అయినప్పుడు మనము ఏం చేయొచ్చు అని చూద్దామండి ఈరోజు. దీనికి డయాబెటిక్ న్యూరోపతి అని అంటారు. ఓకేనా? ఈరోజు దీనికి చూడండి, ఇది చూస్తున్నారా? ఇక్కడ మనము స్ప్లీను, కిడ్నీ, లివర్కి మనము స్కై బ్లూ, ఆరెంజ్ వేస్తూ ఉన్నామండి. అలాగే ఇక్కడ నార్మల్ ఆయుర్వేదిక్ అక్యుప్రెషర్ చార్ట్ ప్రకారంగా ఆ 3 జాయింట్స్కి మనము శుభ్రంగా రింగ్ వేస్తామండి, స్కై బ్లూ అండ్ ఆరెంజ్లో. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనము ఈ పృథ్వీతత్వం ఫింగర్లో ఆరెంజ్ వేస్తామండి యాంగ్ బ్రెయిన్కి. అండ్ కాలం అంటే టైం అని ఏదైతే మన ఫింగర్ ఉందో ఆ ఫింగర్కి కూడా ఆరెంజ్ వేసి ఇక్కడ కంప్లీట్గా ఒక ఆరెంజ్ లైన్ వేస్తామండి. ఓకే, ఇది ఏంటి అంటే ఇది నరాల్ని మళ్ళీ దానికి సెన్సిటివిటీని తీసుకొస్తుందండి, టైం తీసుకొస్తుంది. దీనివల్ల మనకి ఈ డయాబెటిక్ న్యూరోపతి అన్నది ఆ ఫీలింగు, ఆ మంట అవి తగ్గుతూ వస్తుందండి. ఈ కలర్స్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు వేసుకొని, ఇక్కడ ఇంకొకటి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ స్కై బ్లూ ఎందుకు వేస్తున్నాము? లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ యంగ్ బ్రెయిన్కి స్కై బ్లూ, మనము అగ్నితత్వాన్ని బాడీ మొత్తానికి పెంచుతున్నాము. ఓకేనా? ఇది చెయ్యడం వల్ల మనకి కలర్ థెరపీలో ఇది చేసి, అండ్ ఇదే జాయింట్స్కి మీరు రాత్రిపూట మేతి స్ట్రిప్ అయినా కట్టచ్చు, లేదా పెసలైనా కట్టచ్చండి. ఓకేనా? అది సీడ్ థెరపీ అయింది. అండ్ ఇంకొకటి మీరు ఏం చేయొచ్చు అంటే హాట్ వాటర్ తీసుకొని ఆ హాట్ వాటర్లో ఒక బిట్టర్ గార్డ్ అంటే ఒక కాకరకాయని పీసెస్ చేసి, జస్ట్ రౌండ్గా ఇట్లా పీసెస్ చేయండి. ఆ హాట్ వాటర్లో వేసి మీ కాళ్ళని మినిమం 1/2 అవర్ టు 1 అవర్ దాంట్లో నానబెట్టండి, అంటే సోక్ చేసి పెట్టండి. మీరు ఎంత వేడి తట్టుకోగలుగుతారో అంత వేడి నీళ్ళు తీసుకోండి. దాంట్లో కాకరకాయ పీసెస్ వేసి దానిలో మీ ఫీట్ని, 2 కాళ్ళని ముంచి అలా ఉంచండి. ఒక 1/2 అవర్ టు 1 అవర్ ఇలా మీరు డైలీ చేయొచ్చు. ఫస్ట్ ఒక 3 డేస్ లేదా ఒక 1 వీక్ డైలీ చేయండి. ఆ తర్వాత కాకపోతే మీకు కొంచెం తగ్గింది అన్నప్పుడు మీరు దాన్ని వీక్లీ థ్రైజ్, ఆ తర్వాత ఇంకా కొంచెం తగ్గింది అంటే వీక్లీ ట్వైజ్, అట్లా మీరు చూసుకొని మీ బాడీ ఇది చూసుకొని మీరు దాన్ని ఫ్రీక్వెన్సీని తగ్గించుకొంచు రావచ్చండి. ఓకేనా? సో ఇది మీరు చేసి చూడండి, డెఫినెట్గా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఇది చేసాక మీ ఫీడ్బ్యాక్ని డెఫినెట్గా నాకు పంపించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.